హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇలా చెప్పి చాలా డేస్ అయిపోయింది కదా. మేము రీసెంట్గా లంచ్ చేయడానికి ప్యారడైస్కి అయితే వెళ్ళిపోయాము. అవును, ఎంతమందికి ప్యారడైస్ బిర్యానీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే మెయిన్గా ప్యారడైస్లో ఈ చికెన్ టిక్కా లాలీపాప్స్ అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ స్టార్టర్గా ఇవే తీసుకుంటాను. అసలు మీకు ఆ టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంత బాగున్న స్టార్టర్ని మనం మెయిన్ కోర్స్ లాగా అయితే తినలేం కదా. తినేంత వరకు అయితే తినేసి తర్వాత ఎంతో ఫేమస్ అయిన ప్యారడైస్ బిర్యానీ అయితే తెప్పించేసుకున్నాము. నేను ఈ మాట చెప్తే అందరు నన్ను తిడతారేమో. నాకైతే ప్యారడైస్లో మెయిన్గా స్టార్టర్సే నచ్చుతాయి, బిర్యానీ పెద్దగా నచ్చదు. ఇంకా స్టార్టర్ బిర్యానీ తినేసి ఒక డ్రింక్ అయితే తాగేసాము. సో ఫైనల్లీ లంచ్ అయితే ఎండ్ అయిపోయింది. అవును, ఎంతమంది ఇలా చేస్తారు? మనం ఎంత తిన్నా, ఎంత బిల్ కట్టినా వాడిచ్చే ఈ 5 రూపాయలు 10 రూపాయలు సోంపు ప్యాకెట్లు అయితే ఇంటికి తెచ్చేసుకుంటాం కదా. అక్కడ సోంపు పెట్టినా కానీ అది టిష్యూలో పెట్టుకొని తెచ్చుకుంటాం కదా. ఇలా మీరు ఎవరైనా చేశారా? నేనైతే వెళ్ళిన ప్రతి రెస్టారెంట్లో చేస్తాను. వాడు సోంపు పెట్టినా కానీ ఆ సోంపు టిష్యూలో పెట్టుకొని ఇంటికి తెచ్చేసుకుంటాను. పోనీ ఆ సోంపుని తింటానా అంటే అది టిష్యూలో ఉంటుంది కదా, ఎక్కడొక్కడ పెట్టేస్తాము, లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో అలాగే ఉండిపోతుంది. మీరు ఇలా చేశారా? చేస్తే కింద కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.